ఓ ప్రక్కన ఈ మృగాలు, దుష్ట మృగాల యొక్క కేకలు, అరుపులు వినబడుతున్నాయి. ఈ రాత్రితో నా జీవితం ఆఖరి రాత్రి అనుకున్నాడు పాపం. ఇక తన దగ్గర బట్టలు కూడా ఏం లేవు పెద్దగా. చలికి గజ 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 వణికిపోతూ ఒక పెద్ద వాగుకి ఇటువైపు కూర్చొని, రాత్రి సంధ్య చీకటి పడిపోయింది 8 ఆ టైంలో. గజ 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 వణికిపోతుంటే అటువైపున ఎవరో కూర్చొని ఉన్నారు. కూర్చొని సైగ చేశాడు. నేను వచ్చి మీకు ఏదైనా హెల్ప్ చేయమంటారా అన్నట్లుగా సైగ చేశాడు. అన్నానంటే చూస్తూ ఉండగానే అలా మంచు మీద, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసి తిన్ని భుజాల మీద వేసుకొని తాపిక నింపాదిగా అటువైపు వెళ్ళిపోయి దించి ఇక్కడ చలి కాసుకోమని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు ఎప్పుడు బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉండి కాసేపు ఒక 2-3 నిమిషాలు చలి కాసుకొని అయినా అండి మీరు ఇక్కడ ఎందుకున్నారని వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి లేడు అక్కడ. ఆ దరిదాపులు ఎవ్వరు లేరు. వెంటనే సాధు సుందర్ సింగ్ గారికి అర్థమైంది, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నా దేవుని కృప నన్ను. హల్లెలూయా.